హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఉదయం మా బ్రేక్‌ఫాస్టు గోధుమ రవ్వ ఉప్మా అండి. ఇడ్లీ పిండి, దోస పిండి ఫ్రిడ్జ్‌లో ఉన్నా గానీ, ఉప్మా ఎందుకు చేస్తున్నానంటే బయట సన్నగా వర్షం పడుతుందండి. వర్షానికి, ఉప్మాకి ఎందుకో గానీ ఒక చిన్న కాంబినేషన్ బావుంటదేమో అని అనిపిస్తుందండి. వేడి వేడిగా ఉప్మా తింటూ ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయటం బావుంటది గదా! మీకు కూడా అనిపిస్తదా అలాగా? అండ్ నేను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. అది మా వారికి ఇష్టం. నేను అందులో కూడా ఎక్కువగా ఈ క్యారెట్టు అవన్నీ ఏయకుండా జస్ట్ ప్లెయిన్‌గా చేస్తే ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీనికి తోడు మసాలా చాయ్ ఎలాగో ఈ వర్షానికి పర్ఫెక్ట్ కాంబినేషను. అవునంటారా? వర్షం పడుతుంది గదా! మళ్ళీ ఇది ఎక్కువ అవుద్దేమో మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేస్తా అని అన్నారండి మా వారు. సరే తీసుకురండి అన్నాను. కూరగాయలు తేకముందు కర్రీ ఏం చేద్దామా అని అనుకుంటాం. బట్ కూరగాయలన్నీ వచ్చిన తర్వాత ఆహా! ఇన్ని రకాలు ఉన్నాయి గదా! ఇవన్నీ ఏసి సాంబార్ పెడితే బావుంటదేమో అని అనిపిస్తదండి. నాకేనా? మీలో ఎవరికైనా కూడా అనిపిస్తదా? బాయ్ అండి. ఉంటానండి. రేపు మళ్ళీ కలుద్దాం.